Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒకప్పుడు పచ్చగా ప్రకృతి పరవళ్లు తొక్కుతున్న ఓ చిన్న అడవిలో చెట్ల క్రింద ఓ పురాతన బిందెలో ఎన్నో ఎలుకలు కలిసి పెద్ద కుటుంబంగా ఉండేవి. వీళ్లకు నాయకురాలిగా ఉండేది చిట్టి ఎలుక. చిన్నదే కాని చాలా తెలివైనది. ప్రతిరోజు వంటలు, పిల్లలతో ఆటలు, గోతులు తవ్వడం ఇలా రోజంతా గడిచిపోతుండేది. ఒక రాత్రి చీకటి పడిన తరువాత ఓ నల్లటి బొంగుపాము ఆ ఎలుకల గూడు దిశగా జారుతూ వచ్చేసింది. దాని నాలుక బయటకు వచ్చి రావడంతో ఎలుకలంతా భయపడిపోయాయి. పాము, ఓహ్! ఇక్కడ మంచి విందు కనిపిస్తోంది. రోజూ రాత్రి నేను ఇక్కడే భోజనం చేసుకుంటాను. ఆ రాత్రే 2 చిన్న ఎలుకలను పాము పట్టుకుని తినేసింది. మిగతావాళ్లు దగ్గరగా చూడలేక బెంబేలెత్తిపోయారు. ఎలుకలు పంచాయితీ పెట్టుకున్నారు. రాత్రి గడిచింది. ఎలుకలు భయంతో అంతా కలిసి చిట్టిని అడిగాయి. ఒక ఎలుక, ఇలా ఉండదు చిట్టి అక్క. ఏదైనా చేయాలి. ఇంకొక ఎలుక, మనం వేరే చోటుకు వెళ్ళిపోదామా అని అన్నది. చిట్టి ఎలుక, ఓపిక పట్టండి, మనం బలంతో కాదు, తెలివితో దానికి బుద్ధి చెప్పుదాం. చిట్టి ఎలుక ఒక ప్లాన్ ఆలోచించింది. రాత్రివేళ చిట్టి ఎలుక దాని స్నేహితులతో కలిసి పెద్ద గోతిని తవ్వించింది. పాముకి ఇష్టమైన పాలు ఉన్న పాత్రను ఆ గోతిలో పెట్టింది. పక్కనే వాసన రాకుండా ఆకులను వేశాయి. ఆ పాత్రలో వెచ్చని పాలు వేయడంతో వాసన వ్యాపించింది. పాము మళ్లీ రాత్రి వచ్చింది. చీకటి వచ్చేసింది. ఎలుకలంతా గుంపుగా చెట్ల వెనకాల దాగిపోయారు. పాము పాకుతూ వచ్చి పాలు వాసనను పీల్చి గోతివైపు వచ్చింది. ఆకులు తొలగించి పాలు తాగేందుకు ముందుకు వచ్చింది. ఒక్కసారిగా గోతిలో పడిపోయింది. పాము, అరే! ఇది ఏమిటి? ఎలుకలు, నన్ను వదలండి. చిట్టి ఎలుక దగ్గరకు వచ్చి నవ్వుతూ చెప్పింది. నీకు తెలివిగా వలపెట్టాం. ఈసారి వదిలేస్తాం. కాని మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టితే మర్చిపోకు. అప్పటినుంచి పాము మారిపోయింది. పాము అలా దారిలో వేరే చోట నివాసం పెట్టుకుంది. ఇక ఎలుకల గూడు ముందు ఎప్పుడూ కనిపించలేదు. ఎలుకలంతా మళ్లీ ఆనందంగా జీవించసాగారు. చిట్టి ఎలుక గౌరవం మరింత పెరిగింది. పిల్లలు రోజూ తెలివిగా ఉండాలి అనే పాఠం నేర్చుకున్నారు. నీతి: బలంతో కాదు, తెలివితో సమస్యలు పరిష్కరించవచ్చు.